నమస్కారం. ఈరోజు మనం ఓ మైండ్ బ్లోయింగ్ సైన్స్ ఫిక్షన్ కథను డీకోడ్ చేయబోతున్నాం. అదే ది ఆర్కిటెక్ట్ ఆఫ్ వర్జన్ 7281. పేరు వినగానే ఏదో పెద్ద మిస్టరీ దాగుందన్న ఫీలింగ్ వస్తుంది కదూ. అసలా సృష్టికర్త ఎవరు, ఆ నంబర్ వెనుకున్న అసలు కథ ఏంటి? ఎలాంటి లేట్ లేకుండా డైరెక్ట్గా ఈ అద్భుతమైన ఊహా ప్రపంచంలోకి దూకేద్దాం పదండి. టైం కరెక్ట్గా 0 minutes 0 seconds. ఇక్కడేనండి అసలు ఉత్కంఠ అంతా మొదలయ్యేది. కౌంట్ డౌన్ ఒక్కసారిగా ఆగిపోతే ఆ టెన్షన్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. ఏవో సాధారణ సంఘటనలతో కాకుండా ఏకంగా ఇలాంటి ఒక భయంకరమైన క్రైసిస్ మధ్యలోంచి కథను స్టార్ట్ చేయడం, దట్ ఈజ్ ద మ్యాజిక్ ఆఫ్ ది స్టోరీ. సెక్షన్ 1 ద ఫ్రోజన్ వరల్డ్. అదేనండి, పూర్తిగా స్తంభించిపోయిన ప్రపంచం. కౌంట్ డౌన్ 0 అవ్వగానే ఒక్కసారిగా అంతా సైలెంట్. అసలు వీస్తున్న గాలి సడన్గా ఆగిపోయింది. గడియారాల్లో ముళ్ళు తిరగడం మానేశాయి. ఎక్కడికక్కడ మనుషులంతా ప్రాణం లేని రాతి విగ్రహాల్లా ఫ్రీజ్ అయిపోయారు. అంటే జస్ట్ ఒక్క సెకండ్లో ప్రపంచం మొత్తం అలా పాజ్ అయిపోతే వింటుంటేనే గూస్బంప్స్ వస్తున్నాయి కదా. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ డైనమిక్ ఉందండి. అదేంటంటే, ఒకవైపు ఏం జరుగుతుందో అర్థంకాక భయంతో ఉణికిపోతున్న యంగ్ అర్జున్, సరిగ్గా అతనికెదురుగా ఉన్న కుర్చీలో అత్యంత ప్రశాంతంగా కూర్చున్న అతని ఫ్యూచర్ వర్జన్, అంటే 40 ఏళ్ల అర్జున్, ఒకే వ్యక్తికి చెందిన 2 వేర్వేరు వయసుల రూపాలు ఇలా ఎదురెదురుగా కూర్చోవటం, అందులో ఒకరు భయపడటం, మరొకరు సైలెంట్గా ఉండటం. ఈ సీన్ చూస్తుంటే ముందు ముందు ఏదో పెద్ద తుఫానే రాబోతోందని మనకు ఈజీగా అర్థమైపోతుంది. సెక్షన్ 2 సృష్టికర్త ఎంట్రీ. చీకటిలోంచి ఆ భారీ నీడ బయటకొచ్చే సమయం. ఆ పెద్ద నీడను చూసి భయంతో యంగ్ అర్జున్, అది ఎవరు, దేవుడా అని అడిగినప్పుడు ఆ పెద్ద వయసు అర్జున్ ఇచ్చిన ఆన్సర్ మామూలుగా ఉండదు. అది సృష్టికర్త, దేవుడు కాదు, అంతకంటే ప్రమాదకరమైనది అనంటాడు. ఆ డైలాగ్ వింటుంటేనే ఒక తెలియని భయం క్రియేట్ అవుతుంది. దేవుడికంటే పవర్ఫుల్ అయినా అంతకంటే డేంజరస్ అయిన శక్తి ఒకటి ఉందన్న ఆలోచనే ఈ కథని వేరే లెవెల్కి తీసుకెళ్తుంది. ఒక్కసారి ఆ ఆకారాన్ని మైండ్లో ఊహించుకోండి. చీకటిని చీల్చుకుని వస్తున్న ఒక భారీ నీడాది. దానికసలు ముఖమే లేదు, కానీ లక్షల కొద్ది కళ్ళున్నాయి. పోని ఆ కళ్ళు ఎటువైపు చూస్తున్నాయనుకుంటున్నారు? ఆ లక్షలాది కళ్ళన్నీ సూటిగా మన అర్జున్ వైపే లాక్ అయిపోయి చూస్తున్నాయి. ఈ సైన్స్ ఫిక్షన్ వరల్డ్ బిల్డింగ్ స్కేల్ ఎంత భయానకంగా డిజైన్ చేశారో కదా. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే, ఆ ఆకారం పలికిన మాటలు, నేను ప్రపంచాలను సృష్టిస్తాను, అలాగే ప్రపంచాలను చెరిపేస్తాను. చూసారా, ఆ డైలాగ్లో ఎంత రూత్లెస్నెస్ ఉందో. దానికి ఎలాంటి జాలి దయ లేదని ఈ ఒక్క డైలాగ్తో మనకర్థమైపోతుంది. అంటే దాని దృష్టిలో ఏకంగా ఒక గ్రహాన్ని నాశనం చేయడం అనేది పేపర్ మీద పెన్సిల్ గీతను రబ్బర్తో చెరిపేసినంత ఈజీ అనమాట. సెక్షన్ 3కొచ్చేశాం. మిషన్ లెవెల్ 3. కథ ఒక ఊహించని మలుపు తిరిగే పాయింట్. సడన్గా అర్జున్ ఫోన్ స్క్రీన్ బ్లింక్ అవుతుంది. అందులో లెవెల్ 3 స్టార్ట్. మిషన్ ప్రపంచాన్ని కాపాడాలా లేక నిజాన్ని నాశనం చెయ్యాలా అని కనిపిస్తుంది. ప్రాణభయంతో వణికిపోతున్న ఒక వ్యక్తి సిచ్యువేషన్ని ఈ చిన్న డిజిటల్ మెసేజ్ ఒక్కసారిగా ఒక హై స్టేక్స్ గేమ్లా ఎలా మార్చేసిందో గమనించారా? ఒకవైపు కాస్మిక్ లెవెల్ భయం, ఇంకోవైపు వీడియో గేమ్ లాంటి డిజిటల్ మిషన్. ఈ రెండింటి బ్లెండ్ నిజంగా బ్రిలియంట్ అని చెప్పొచ్చు. సెక్షన్ 4 ది 7281 ఎర్త్. అంటే 7281వ భూమి. ఆ క్రియేటర్ అలా చెయ్యి ఊపగానే ఆకాశం అమాంతం రెండుగా చీలిపోతోంది. అందులోంచి కోట్లాది నల్లని తలుపులు ప్రత్యక్షమవుతాయి. ఆ అనంతమైన విశ్వంలో ప్రతి తలుపు వెనుక ఒక్కో కొత్త ప్రపంచముందని మనకు చూపిస్తారు. ఇక్కడ మనం జస్ట్ ఆకాశం అనుకునే దాని వెనుక బిలియన్ల కొద్దీ ప్యారలల్ యూనివర్సులున్నాయన్న మల్టీవర్స్ కాన్సెప్ట్ని భలే విజువలైజ్ చేశారు కదూ. సరిగ్గా కోట్లాది తలుపులలో ఒక డోర్ మీద చాలా క్లియర్గా ఇలా రాసి ఉంటుంది, ఎర్త్ వర్షన్ 7281. మన ఎక్స్ప్లెయినర్ స్టార్టింగ్లో నేను చెప్పిన టైటిల్ గుర్తుంది కదా. దాని వెనకున్న అసలు సీక్రెట్ ఇదే. అంటే మనం బతుకుతున్న ఈ భూమి ఒకటే కాదు, ఇలాంటి ఎర్త్ వర్షన్లు ఇంకా వేల సంఖ్యలో ఉన్నాయన్న ఒక భయంకరమైన నిజం అర్జున్కు అప్పుడే రియలైజ్ అవుతుంది. అండ్ ఇది అద్భుతంగా దేని ఇలస్ట్రేట్ చేస్తుందంటే, ఆ క్రియేటర్ పవర్ని. తనే స్వయంగా చెప్తాడు కదా, ఇప్పటివరకు 7280 భూములను నేను నాశనం చేశాను అని. దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి నెక్స్ట్ ఎవరి వంతు అనేది. కరెక్ట్, 7281వ భూమిదే. ఒక భారీ గ్రహాన్ని అంతం చేయడమంటే ఆ సృష్టికర్తకు జస్ట్ ఒక చిన్న నంబర్ని ఎరేజ్ చేసినంత పని. ఆ మాట వినగానే అర్జున్ గుండె ఆగినంత పనైంది.
టెన్షన్తో అయితే మన ప్రపంచం పరిస్థితేంటి అని అడిగినప్పుడు ఆ క్రియేటర్ చాలా సైలెంట్గా కాని అత్యంత భయంకరమైన టోన్తో ఒక ఆన్సర్ ఇస్తాడు. తర్వాతి సంఖ్య 7281. ఈ డైలాగ్తో మనలో టెన్షన్ పీక్స్కెళ్ళిపోతుంది గదూ. మన ప్రపంచం కూడా ఎండ్ అయిపోతుందని, టైం అస్సలు లేదని క్లియర్గా అర్థమైపోతుంది. సెక్షన్ 5 అనూహ్యమైన ద్రోహం. ఇక్కడే అసలైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. అలాంటి ఉత్కంఠభరితమైన టైంలో సడన్గా అర్జున్ ఫోన్ మళ్ళీ బజ్ అవుతుంది. స్క్రీన్ మీద ఒక ఎమర్జెన్సీ అలర్ట్ పాపప్ అవుతుంది. ద్రోహి నీ పక్కనే ఉన్నాడు. అప్పటివరకు భయంతో చస్తూ ఎవరో ఒకరు ఫ్యూచర్ నుంచొచ్చి తన్ను సేవ్ చేస్తారని అనుకున్న యంగ్ అర్జున్కి ఈ ఒక్క నోటిఫికేషన్ మైండ్ బ్లాక్ చేస్తుంది. స్టోరీ మొత్తం ఇక్కడే పల్టీ కొడుతుందండి. ఆ మెసేజ్ చూసి షాక్లో అర్జున్ మెల్లిగా పక్కకు తిరిగేసరికి అక్కడ 40 ఏళ్ల అర్జున్, అంటే అతని సొంత ఫ్యూచర్ వర్షన్, ముఖం మీద ఒక క్రిమినల్ స్మైల్తో కనిపిస్తాడు. అప్పుడతను చెప్పిన ఆఖరి మాట ఇది: నిన్ను ఎక్కడికి తీసుకొచ్చింది నేనే. ఏంటి నమ్మలేకపోతున్నారా? తనను ప్రాణాలతో బయటపడేస్తాడు అనుకున్న సొంత వ్యక్తే అతిపెద్ద ద్రోహి అని తేలడం. వాట్ ఏ ట్విస్ట్ అసలు! ఆ ఫ్యూచర్ అర్జున్కి, ఆ క్రియేటర్కి అసలు ఏంటి లింక్ అనేది మనల్ని బుర్ర గోక్కునేలా చేస్తుంది. ఇక ఫైనల్గా మనందరి మైండ్లో రన్నయ్యే ఒకే ఒక క్వశ్చన్ ఏంటంటే, ఈ ఎర్త్ 7281 అసలు మిగులుతుందా, లేక ఆ మిషన్లో చెప్పినట్టు అర్జున్ ఆ నిజాన్ని నాశనం చేస్తాడా? తన సొంత ఫ్యూచర్ వర్షనే ద్రోహం చేశాక కథ ఎలాంటి మలుపు తీసుకుంటుంది? ఈ సమాధానం లేని ప్రశ్నలు మనల్ని ఈ మల్టీవర్స్ గురించి తీవ్రంగా ఆలోచించేలా చేస్తాయి కదా. ఎనీవేస్, ఈ ఎక్స్ప్లెయినర్ ద్వారా ఒక క్రేజీ సైన్స్ ఫిక్షన్ కథను డీకోడ్ చేయడం భలేగా అనిపించింది. ఇలాంటి అద్భుతమైన కథలను, మిస్టరీలను ఎక్స్ప్లోర్ చేసే మన జర్నీ ఇలాగే కంటిన్యూ అవుతుంది. అప్పటిదాకా ఈ 7281 ఫేట్ ఏంటో ఆలోచిస్తూ ఉండండి.